హీరోయిన్ రష్మిక మందనపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగా మండిపడ్డారు. ఆమె తీరును విమర్శిస్తూ తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఆమె అంగీకరించలేదని ఆరోపించారు. ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. కెరీర్ను ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం ఆమె తెలుసుకోవాలని తెలిపారు. కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ఈ రాష్ట్రంలోనే తన కెరీర్ను ప్రారంభించారు నటి రష్మిక. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరు కావాలని కోరుతూ గతేడాది మేము ఎన్నోసార్లు ఆమెను సంప్రదించామని, అయితే ఆమె రానని, కర్ణాటక వచ్చేంత సమయం తనకు లేదని చెప్పిందన్నారు. అంతేకాకుండా మా ఇల్లు హైదరాబాద్లో ఉంది, కర్ణాటక ఎక్కడో నాకు తెలియదు అన్నట్లు ఆమె మాట్లాడిందని గుర్తు చేశారు. నాకు తెలిసిన మరికొంతమంది కూడా సుమారు 10 సార్లు ఆమెను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారని, కానీ ఆమె మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ భాష పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తున్నారని, ఆమెకు సరైన పాఠం నేర్పించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే. బెంగళూరు వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో నటీనటులు పాల్గొనకపోవడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. నటీనటులు, దర్శక నిర్మాతలు ఒకే తాటి మీదకు రావాలి, రాష్ట్రంలో జరిగిన కీలక కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. అలా కాని పక్షంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. సినిమా పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు కూడా ఎంతో అవసరం అని అందరూ గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. నటీనటుల తీరు మారకపోతే వారిని ఏ విధంగా సరిచేయాలో కూడా తనకు తెలుసన్నారు.